అందరికీ మరణాత. దేవుడు వాక్యం చదువుకున్న లూకాసు వార్త మొదటి అధ్యాయము 29వ వచనం చదువుకుంటాం. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొచ్చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందుతుంది. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమస్వరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఈ ఆనంద మాసంలో ప్రభా, 12 మాసంలో తండ్రి నాయన నీ జనవార్త మేము తండ్రి తలంచుకొని స్తుతించవలసిన వారు ఉన్నాము తండ్రి నాయన. నేను గర్భానం వస్తున్నాను కన్య మరి గురించి మేము ధ్యానించుకుంటూ సిద్ధపరచుకున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నాన్న తండ్రి యొక్క చాటును వాళ్ళు చేయండి ప్రభా. నా ద్వారా అందరితో మాట్లాడమని పరిశుద్ధాత్మ తండ్రి వేసే కానీ మరి యొక్క పరిశుద్ధరాల యొక్క ఆత్మని ఇక్కడ తీర్చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ అన్నట్లుగా తండ్రి మీరు అనేక విషయాలు మరమాలు మాకు తెలియజేసి ప్రభా. రెండవ రాక అతి సమీపమై ఉన్నది. మొదటి రాక సిద్ధించను కాబట్టి ఇది సిద్ధించను అని రాయించా కాబట్టి తావా మరలా మంచి ఆకాశం రాబోతున్నాం కాబట్టి నాన్న మేము ఎట్టి సిద్ధపాటు కలిగి ఉండాలో అటు వాక్యాహారం పట్టింపు చేయమని బోధకుడు భోజనకర్తని వేస్తున్నాము ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. కూర్చున్నాను. ప్రభు పాదం చెంతకు వచ్చిన మనెల్లరికూ దేవదేవుని దిగి మనకు తోడుగా ఉన్నది కాక. ఆమేన్. లూకాసు వార్త మొదటి అధ్యాయం తీసుకుంటండి. 27వ వచనం చదువుకున్నాం కదా, చదవండి. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక మనుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. కాబట్టి కన్యక మరియా గురించి మనము ఇదివరకు ఆల్రెడీ మనం ధ్యానించుకున్నాం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మాకు అందించగా అవన్నీ కూడా ఒకసారి ధ్యానించుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈమె ఎవరండి? నీతిమంతుడైన యోసేపు ప్రదానం చేయబడిన కన్యక. ఆమె పేరు ఏంటంట? మరియా అని చెప్పేసి వైద్యుడైన లూకా గారు ఇక్కడ రాసినట్లుగా చూడగలము. మరి లూకాసు వార్త ప్రభు యొక్క మరి జనన వార్తతో ఆరంభించబడింది కదా. 4 సువార్తలు ఉన్నప్పటికీ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళి, లూకాసు వార్తలో అయితే యేసుక్రీస్తు ప్రభు వారి జననముతో ఆరంభమైంది. అలాగే మార్కు సువార్త అంటే యేసు ప్రభు వారి పరిచర్యతో మరి జాన్ మార్క్ గారు ఆరంభించారు. యోహాను సువార్త అయితే శిష్యులు ప్రభు పిలవడము, ఇవన్నీ విషయాలు కూడా యోహాను సువార్తలో ఉన్నట్లుగా మనం చూడగలము. మరి ఇక మరి గురించి మనకి తెలుసు. ఈమె ఏ గోత్రికురాలు చెప్పండి? లేవి గోత్రికురాలు మరియానే ఈ స్త్రీ లేవి గోత్రానికి చెందిన ఆమె. అలాగే ఈమె యొక్క పేరు యొక్క అర్థము మనకు తెలుసు, ఇదివరకే మనం ధ్యానించుకున్నాము. మరి మరియా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే హెబ్రూ పదము మిరియాం నుంచి వచ్చింది. మిరియాం అయితే మన అందరికీ తెలుసు కదా, మోషే యొక్క సహోదరి అక్క మిరియాము. కాబట్టి హెబ్రూ పదమైన మిరియాం నుంచి మరియా వచ్చినట్లుగా చూడగలమండి. కాబట్టి ఈ పదం యొక్క అర్థం ఏంటంటే మరియా అంటే బిలౌడ్, ప్రియమైన, అలాగే బిట్టర్, చేదు. మిరియాం తెలుసు కదా మనకి, చేదు అనే అర్థం వస్తుంది. అలాగే ఇంకొక అర్థం విష్ ఫర్ చైల్డ్ అంట, డ్రాప్ ఆఫ్ ద సీ అని చెప్పేసి 4 అర్థాలు ఈ పేరుకున్నట్లుగా మనం చూడగలం. ఎక్కువ పూర్వపు రోజుల్లో ఎక్కువ మంది పేరు ఏం పెట్టుకునేవారు చెప్పండి? మేరీ అని పెట్టుకునేవారు కదా. మేరీ అనగానే వీరు క్రైస్తవ స్త్రీలు అని చెప్పేసి మరి ఆమె పేరు కూడా ప్రపంచం అంతా కూడా ఎంతో మరి ఫేమస్ అనమాట, ఎంతో ఒక పరిచయం, అందరికీ పరిచయం అనమాట పేరు. కాబట్టి ఇక్కడ ఈ పేర్ల యొక్క అర్థాలు ఏంటంటే మరి మరియా MARYAM హెబ్రూ ఆరిజిన్ నుంచి మరి చెప్పచ్చు. అలాగే గ్రీకు లాటిన్లో ఈ మేరీ మరియకు మరియా అనే చెప్పేసి ఉన్నది. కాబట్టి 4 అర్థాలు ఈమె పేరుకి ఇచ్చినట్లుగా మనం చూడగలం. హెబ్రూ లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనాలు చూడండి. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. చాలండి. కాబట్టి ఈమె జీవితంలోకి మరి హృదయంలోకి ఏం తీసుకెళ్ళిపోతుందంట? ఖడ్గం. మరి మనకి ఏదన్నా చూడండి, మనకి దేనికి గాయం తగిలితే, శరీరానికి గాయం తగిలితే అది కొంతకాలమే తగ్గిపోతుంది కదా. తగ్గిపోయినప్పుడు ఒక స్కార్ఫ్ అంటే మచ్చలాగా ఉండొచ్చు, కానీ
హృదయానికి తగిలిన గాయాలు ఎవరు కట్టగలరు చెప్పండి? వైద్యుడైన దేవుడే. ఆయనే గాయం చేసి కట్టువాడు అనమాట. గాయాలు కట్టేవాడు ఎవరు? మన దేవుడు. కాబట్టి ఈమెకి చిన్నప్పుడే యవనస్తురాలప్పుడే ఈమె కోసము చెప్పబడింది ఏంటంటే, నీ హృదయంలో ఒక ఖడ్గం వెళ్తుందంటే ఆమె యొక్క జీవితం ఏంటంటే చేదైన జీవితం. మరి అన్నిలో కూడా సీత అనే పేరు పెట్టుకునే వారు చెప్పుకుంటాం కదా మనం, జీవితం అంతా కష్టాలు. మరి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఏముంటాయి? కష్టాలే ఉంటాయి. మరి ఈమె మనది లూకాసు 2:30 ఏంటంటే ఈ పేరు చేదు, మిరియాం అంటే చేదు అర్థము. మరి ఇక్కడ ఏంటంటే ఆమె జీవితము ప్రతిఫలింపజేస్తుందంటండి. కాబట్టి మరియాం అని రాసుకున్నాం కదా, MERYAM అనమాట. MER అంటే డ్రాప్ అనమాట, చుక్క ఒక బొట్టు. YAM అంటే సి అంటే డ్రాప్ ఆఫ్ ద సీ అంటే సముద్రం యొక్క బొట్టు అని కూడా అర్థం ఉన్నది. అలాగే మరి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటంటే సెయింట్ యాన్ జోయకిమ్ అనమాట. పరిశుద్ధురాలైన యాన్, అలాగే జోయాకిమ్ ఇంగ్లీష్లో, యెహోయాకిమ్ తెలుగులో. కాబట్టి ఇక్కడ ఈమె ఇంచుమించు 13 సంవత్సరాల చిన్న వయసు కలదు. మనం చెప్పుకున్నాం కదా ఆమె వయసు ఎంతంట? దేవదూత వచ్చేటప్పటికి 13 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 8th క్లాస్ చదువుకునే చిన్న బిడ్డ వయసుతో ఆమె వయసు 13 సంవత్సరాలు. కాబట్టి యేసు ప్రభువు పుట్టేటప్పటికే ఆమెకు వయసు ఇంచుమించు 15 నుంచి 16 సంవత్సరాలు అని చెప్పేసి చరిత్ర చెప్తుందంటండి. ఈ గబ్రియల్ దేవదూత ఏం చేసిందంటే నజరేతులో ఉన్న మరియ దగ్గరకు వచ్చినట్లుగా మరి ఇంకా ఆమెకు మరి వివాహం కాబోతుందంటండి. యోసేపు గారితో ప్రదానం చేయబడింది. కాబట్టి ప్రదానం చేయబడ్డాక యూదుల ఆచారం ప్రకారము 1 నుంచి 2 సంవత్సరాలు లోపు పెండ్లి కుమారించాలి, గృహాన్ని కట్టాలంట. ఇల్లుని కట్టి కాపురానికి పెళ్లి చేసుకోవడానికి వచ్చి పెళ్లి కుమార్తెని కాపురానికి తీసుకెళ్ళాలి. మరి మనకైతే అలాగా ఉండదు. కానీ బైబిల్ ప్రకారం ఏంటి చెప్పండి? ఇల్లు ఉండాలి. మరి లోకంలో కూడా ఒక సామెత ఉంది కదా, ఇల్లు కట్టి పెళ్లి చేయాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మరి పూర్వం నుంచి ఆచారాలు ఎక్కడెక్కడ ఉన్నావో అక్కడక్కడ ఒకేలాగా కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మరి యోసేపు గారు వెళ్ళి ప్రధానం అయ్యారు కాబట్టి మరి ఇంగ్లీష్లో ప్లెడ్జ్ అంటారంట ప్రధానం అంటే. మరి ప్రదానం చేయబడిన యోసేపు గారు గృహం కట్టడానికి ఆయన పనిలో ఆయన ఉన్నారంట. మరియా ఎవరి బిడ్డ? చూడప్పుడు కూడా చాలా మంది ముందుగా ప్రదానం చేసుకుంటారు కదా, అమ్మాయిని నిశ్చితార్థం చేసుకుని ఇంకా వేరే ఎవరికి మరి ఇవ్వకూడదు అనేసి ముందుగానే కొంతమంది నిశ్చితార్థం చేసుకుంటారు. తర్వాత వారి చదువులు ఉద్యోగాలు వచ్చాక వివాహాలు చేసుకుంటారు. ఈ ఆచారం ఎక్కడ ఉందంటే యూదుల్లో ఉందండి. మీరేం చేయాలంట? మరి ముందు ప్రధానం అయ్యాక పెండ్లి కుమారుడు ఇల్లు సిద్ధపరచుకున్నప్పుడు పెళ్లి చేసుకోవాలంట. కానీ ఇలాంటి సమయంలో ఈ 1-2 సంవత్సరాల మధ్య ఈ సమయంలో ఆమె ఉన్న పరీక్ష కాలము లేకపోతే వెయిటింగ్ పీరియడ్లో ప్రపంచాన్నే మార్చేసేటువంటి ఒక గొప్ప ప్రకటన అనేది దేవదూత మరి దగ్గర తీసుకొచ్చిందంట. ఏంటి చెప్పండి అది? మరి ఈ అధ్యాయంలో చదువుకున్నాం కదా, నీవు దేవుని వల్ల నీవు కృప పొందితివి, ఇదిగో నీవు గర్భం ధరించుకో మానుకొననుకో యేసు అని పేరు పెట్టుదు. ఆమె ఆనాడు ఆ కాలంలో అందరూ కూడా ఉన్నారు కదా, స్త్రీలు, కన్యకలు, యవ్వన బిడ్డలు, అవివాహితులు అంటే వివాహం కాని వారు నా గర్భానే ప్రభు జన్మించాలని ప్రార్థనతో సిద్ధపడేవారేమో. అలాంటప్పుడు వారందరూ అనుకోవచ్చు, పిల్లలు ఎప్పుడు పుడతారు చెప్పండి? పెళ్ళయ్యాక కదా, సంసార జీవితం, దాంపత్యం, తర్వాత పిల్ల. అలాగే మరి కూడా ఈ యవ్వన బిడ్డ, చిన్నారి బిడ్డ అనుకుని ఉండొచ్చు, వివాహం అవ్వాలి, పురుషుని ఎరగాలి, అప్పుడే పిల్లలు పుడతారు, అలాగే యేసుప్రభువు పుడతారని వారు అనుకుని ఉండవచ్చు. కానీ మనకి పత్రికలో ఉంది కదా, ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే పురుష మరి యొక్క ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే అని చెప్పేసేటువంటిది మనకి దేవుని చిత్తానికి ఎంత కలిగిగా చదివించగా యెషయా 14 కన్యక గర్భవతి కుమారుని కని. కాబట్టి ఏంటంటే ఆ సూచన, ఈ లోకంలో ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు, ఎవరు మెస్సయ్య, ఎవరి లోక రక్షకుడు అంటే కన్యక గర్భవతి అవ్వాలి, కుమారుని కనాలి. అలాంటి వారే జన్మ పాపం లేకుండా ఈ లోకాన్ని పరిశుద్ధాత్మ దేవుని వారు వచ్చిన వారే లోక రక్షకుడు అని. ఇదిగో అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు, లేకపోతే నేనే క్రీస్తు అంటే నమ్మడానికి లేదు. ఆయన తానే ఒక సూచన మీకు చూపును. కాబట్టి ఎవరు లోకరక్షకుడు ఎవరంటే మన పాపాల నుండి మనం రక్షించేవాడు ఎవరంటే ఈ కన్యక గర్భాన్ని పుట్టిన వాడే.
కాబట్టి మరి కూడా తన సిద్ధపాటు కార్యక్రమంలో ఉంది. మనకి ఎస్తేరు గ్రంథం తెలుసు కదా. ఎస్తేరు గ్రంథంలో మరి అహష్వేరోషు రాజు వష్టితో మరి ఎప్పుడైతే అవమానించబడతాడో మరలా కన్యకలందరినీ పిలువనంపించి మరి ఎస్తేరు సెలెక్ట్ చేయబడుతుంది. అలాగే ఆమెకు పరిశుద్ధ క్రియలు జరిగించబడతాయి అని మనం ఎస్తేరు గ్రంథాలు చదువుకుంటాం కదా, అంటే వివాహానికి ముందు. అలాగే ఈమె కూడా మరలా సిద్ధపాటు సమయంలో ఉన్న అప్పుడు దేవదూత వచ్చి మరి జరగబోయే విషయాన్ని మరి మరీకు చెప్పినట్లుగా చూడగలం. కాబట్టి యూదులు మరి వివాహ పద్ధతిలో 2 స్టేజ్లు ఉంటాయంటండి. ఒకటి ఏంటంటే కిద్దూషిన్ అంటారంట, దాన్ని ఏమంటారంటే నిశ్చితార్థం, బెట్రోతల్. అదేంటంటే శాంక్టిఫికేషన్ అంట, అంటే పరిశుద్ధపరచడం, అంటే నిశ్చితార్థం అనేది ఒకటి. రెండోది నిస్సీన్ అంట, మ్యారేజ్. మొదటి ఏంటి నిశ్చితార్థము, కిదూషిన్ అంట. రెండోది నిస్సీన్ అంటే వివాహం. కాబట్టి దీనికి గ్యాప్ ఎంత ఇంచుమించు నిశ్చితార్థానికి వివాహానికి, ప్రధానానికి వివాహానికి 1-2 సంవత్సరాలు ఉంటుందంట. కాబట్టి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు నివాసం సిద్ధపరచడానికి వెళ్తారు. ఇవన్నీ మనకెందుకండి, భూమి మీద ఎంతో మంది ఉంటారు, ఎన్నో మతాలు ఉంటాయి, ఒక్కొక్కరు ఒక రకంగా వివాహాలు ఉంటాయి, మనకెందుకని మీరు అనుకోవచ్చు. యోహాను సువార్త చూడండి 14 వచ్చే మొదటి 3 వచనాలు చదివితే, మీ హృదయంను కలవరపడనిపుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాను, మరలా వచ్చి నా యొద్ద నుంటకు మిమ్మల్ని తీసుకొని చాలండి. కాబట్టి ఇక్కడ పెండ్లి కుమారుడైన యేసుప్రభు వారు యూదుడు కాబట్టి ఆయన యూదుల ప్రకారం అర్థమయ్యేటట్టుగా శిష్యులైన వారు చెప్తున్నారు, నేను వెళ్ళి మీకు నివాసాలు సిద్ధపరుస్తాను. ఈయన పెండ్లి కుమారుడు కాబట్టి పెండ్లి కుమార్తె వరకు పరలోకంలో ఏం చేయాలంట, గృహం కట్టాలి. అది ఏంటంటే నివాసాలు సిద్ధపరుస్తున్నారు, లేని అని నేను చెప్పుదు మీకు అని చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ మరి ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముందుగానే ఏమిచ్చారు, సంచకరువుగా ఇవ్వబడ్డాడంటే విమోచన దినం వరకు మనం పరిశుద్ధాత్మను ముద్రింపబడుతుంది. కాబట్టి మీ పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచవలదు, ఆర్పకూడదు, పరిశుద్ధాత్మ దేవుని ఎదిరించకూడదు అని ఆయన ఆయాస పెట్టకూడదు అని చెప్పేసి దేవుడు మాకు అనేక చోట్ల ఉన్నది. కాబట్టి మనము దేని బట్టి ముద్రించబడ్డామంట, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముద్ర మన మీద ఉన్నది. మనము దేవుని వారము, మనము మన సొత్తు కాదు, మనము ప్రభు యొక్క రక్తం ఇచ్చి కొనుక్కొని వెళ్ళారు. మరి రెబెక్కమ్మను సిద్ధపరచడానికి ఎలియాజర్ గారు వచ్చినప్పుడు నగలు ఇచ్చి, మరి కన్యాశుల్కం అనేది ఉండేది కదా పూర్వం, ఎదురుకట్నం ఇచ్చి, అది బైబిల్ నుంచి వచ్చింది. ఏంటంటే మరి పెండ్లి కుమార్తెకు అన్నీ కూడా ఇచ్చి తీసుకెళ్ళడం అనమాట. కట్నం అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకం అనమాట అండి. కాబట్టి ఇక్కడ ప్రభు మనకి తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించారంట, అర్థమైందా? కాబట్టి ఇక్కడ యూదుల ప్రకారం ఆయన పెండ్లి కుమార్తెను సంపాదించాలి, తన రక్తం అంతా ఒలిగించి మనల్ని సంపాదించుకుని ప్రదానం చేసుకుని నేను మరలా వస్తాను మీకు నివాసాలు సిద్ధపరచని ఆయన వెళ్ళారంట. మనం ఏ పీరియడ్లో ఉన్నామంటే ఆ పరీక్ష కాలము అదేంటంటే వెయిటింగ్ పీరియడ్లో మనం ఉన్నాం అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ సమయంలో సిద్ధపడాలి. ఈమె చేస్తుంది ఏంటి, సిద్ధపాటు క్రియలు జరుగుతున్నాయి. ఏం చేస్తుంది, ప్రార్థనతో సిద్ధపడుతుంది. తన భర్తతో, తన అత్తమామలతో ఎలాగ అక్కడ అత్తింటికి వెళ్తా, చిన్న బిడ్డ అయినప్పటికీ ప్రార్థనతో సిద్ధపడుతుంది. కాబట్టి మనము కూడా ఏం చేయాలంటే మనము ప్రభు యొక్క రాక కొరకు సిద్ధపాటు సమయంలో మనం ఉన్నాం. కాబట్టి మనం విడిచి వెళ్ళిన ప్రభు మళ్ళా వస్తానన్నవాడు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానం పాడుకుంటాం. కాబట్టి ఆయన వస్తా తప్పకుండా తీసుకువెళ్తాం. కాబట్టి ఇక్కడ యూదుల వివాహ విధానం కూడా చూస్తే ఈమె యూదుల పెండ్లి కుమార్తెకు మొదటిగా ఏం జరుగుతుందంటే మిక్వా అనేది జరుగుతుందంటండి. అదేంటంటే యూనిక్లీ బిల్డ్ పూల్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ వాటర్ అనమాట. మామూలుగా వివాహం ముందు అన్ని జనులు ఉన్న మనకి ఏం చేశారో చెప్పండి, పెండ్లి కుమార్తెను సిద్ధపరచడం, అదే మంగళ స్నానాలు అనేవారు కదా. అలాగే వీరికి కూడా ఆచారం ఏంటంటే వారు ఆ పూలు అంటే ఇంచుమించు ఒక నీటి మరి పూల్లో మరి వేసి ఆమె మంగళ స్నానాలు అనేది శుద్ధి చేయడం అనేది జరుగుతుంది. ఇందాక ఎస్తేర్ గారి గురించి చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ మ్యారేజ్కి ముందు జరిగే మిక్వ అనేది ఏంటంటే ఆమె శుద్ధి చేయడానికి, ఇప్పుడు ఈ హల్దీ ఫంక్షన్ చేస్తున్నారు కదా, అలాగే మరి శుద్ధి చేయడానికి ఆమెకి ఏంటంటే ప్రిపరేషన్ ఫర్ ద శాంక్టిఫై ఆఫ్ ది వెడ్డింగ్ డే, వివాహ దినానికి శుద్ధి చేస్తున్నారు. మనం ఎవరితో శుద్ధి చేయబడాలంటే దేవుడి వాక్యంతో ఉదక స్నానం చేయాలి. ఆయన రక్తంతో మనల్ని ఎప్పటికప్పుడు కడుక్కుంటూ పెళ్ళికి మాత్రం సిద్ధపడాలి.
కాబట్టి అలాగే ఇంకా వివాహానికి మరి ఈ నిశ్చితార్థ కార్యక్రమాలు ఏం జరుగుతుందంటే మరి రింగ్స్ మార్చుకోవడం అనేది ఉంటుందంటండి. మరి 7 బ్లెస్సింగ్స్ చదువుతారంట రబ్బీలు. అలాగే ఇంకా మరి వీరు నాట్యాలు చేస్తారు, డాన్సింగ్ అనేది ఉంటుందంట, సంతోషించడం ఉంటుందంట. అలాగే 7 రోజులు వివాహ విందు ఉంటుందంటండి. మరి ఇది 7 రోజులు విందంటే నాకు ఒకటే గుర్తొచ్చింది, 7 ఏళ్ళ పెళ్లి విందు. ప్రతిదీ కూడా యూదుల పద్ధతి ప్రకారం యేసుప్రభు వారు చేస్తున్నారు. సర్వలోకానికి కూడా ఇటువంటి ఆచారాలే మరి భవిష్యత్తులో జరగనై ఉన్నవి. కాబట్టి ఇక్కడ మొదటిగా ఏం చెప్పుకున్నాం, మిక్వా అనేది ఏంటంటే స్నాన క్రియలు. అలాగే రెండోది ఏంటంటే ఆఫ్ రూఫ్ అంటారంట. అక్కడ ఏం చేస్తారంటే పెళ్లి కుమారుడు పిలువబడి తోరా అంటే ధర్మశాస్త్రాన్ని సబ్బాత్ రోజున చదవమంటారంట వివాహానికి ముందు. కాబట్టి ఆ యొక్క ఏంటంటే ఆ కప్పుల యొక్క ఆశీర్వాదం కొరకు, వారి యొక్క సెలబ్రేషన్, వారి వివాహం కొరకు ఇదేంటంటే ముందుగానే పెండ్లి కుమారుడు చదవాలంటండి. ఇది రెండవది. అలాగే మూడవది ఏంటంటే మూడవది ఏంటంటే సెపరేషన్ అంట. ఒక వారం దినాలు పెండ్లి కుమారుడు ఒకరినొకరు చూడడం అనేది ఉండదంట వారు. మరి ఎందుకంటే టు బిల్డ్ యాంటిసిపేషన్, ఎదురు చూపు కొరకు. మనం ఏం చేస్తున్నాం, పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూస్తున్నాం. మనకి ఇంకా దేవుడి సన్నిధిలో మరి కళల్లో దర్శనాల్లో కనబడతారు, మాట్లాడతారు. కానీ యూదులకి ఏం లేదు, వారు చూడరు, ఒకరొకరు చూసుకోకూడదంట. కంపల్సరీ ఎవరో ఒకరు పెళ్లి కుమారుడికి ఒకరు తోడుగా ఉంటారంట, పెళ్లి కుమార్తెకు ఒకరు తోడుగా ఉంచుతారంటండి. మూడవది సెపరేషన్ అంట. నాలుగవది ఏంటంటే బాధకేన్ అంట, వీలింగ్ అంటే ముసుగు వేయడం. మరి జస్ట్ బిఫోర్ ద సెరమనీ, వివాహానికి ముందు పెళ్లి కుమార్తెకు ముసుగు వేస్తాడంట. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మరి చూడండి, మనకు మరి ఇక్కడ వాక్యం ఉంది, ఏమని చెప్పండి, సింహాసనాసీనుడైన వాడే తన గుడారమును వారి మీద కప్ప. దేవుడు తన మహిమను మన మీద కప్పుతారంట. అంటే ఏంటంటే పెండ్లి కుమార్తెకి అన్వీల్ చేయడం తెలుసు, ముసుగు తీస్తారు కదా క్రైస్తవ వివాహాలు. కానీ ముందుగా వివాహానికి ముందు పెండ్లి కుమారుడే ముసుగు వేస్తారంట. మహిమతోడ మనల్ని కప్పివేయు మహిమ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దుష్టుడైన అపవాదికి, వాడి సైన్యానికి కనబడకుండా మహిమతో పరిశుద్ధాత్మతో మన చుట్టూ ఆవరించడం వల్ల మనం ఎవరికి కనబడము, మరి దుష్టుని కనబడం. మన సిద్ధపాటుగా మనము మరి దైవజనులు దేవదాసి గారు రాశారు కదా, మరి ఇటువంటి సమావేశాలు ప్రార్థనకు నువ్వు ఎందుకు వచ్చావు మన సాతాను అడగకముందే వాడి పరిశుద్ధాచారాలు చూసి నిలవలేడంట. అలాగా మనల్ని దేవుని ఆత్మతో ఉన్న మన ఎదుట మరి ఎవరు నిలవలేరంటే దుష్టులతో, అపవాది మరి ఆత్మలతో నింపబడిన వారు నిలవలేరంటండి. కాబట్టి నాలుగవది ఏంటంటే వీలింగ్, ముసుగంట. ఐదవది ఏంటంటే సైనింగ్ ద కెతుబా, మ్యారేజ్ కాంట్రాక్ట్ అనమాట. చూడండి, ఇప్పుడు కూడా మనకి వివాహం అవగానే రిజిస్ట్రేషన్ ఎలా ఉన్నదో, కాబట్టి ఆ డాక్యుమెంట్ అనేది ఏంటంటే పెండ్లి కుమారుడు యొక్క బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్, పెండ్లి కుమార్తె ఆడల ఇవన్నీ కూడా ఒక కాంట్రాక్ట్ లాగా రాసుకుంటారంట. ఐదవది. ఈ 5 కార్యాలు కూడా మీరు ఏం చేస్తారు, వివాహంలో జరుగుతుందంటండి. కాబట్టి మిక్వా అంటే ఎక్కడ స్నాన క్రియలు, బదకేనంటే ఇదేంటంటే ముసుగు వేయడం. ఇవి ఏంటంటే దేని కొరకు అంటే పరిశుద్ధత కొరకు, పవిత్రత కొరకు, కొత్త జీవితం, న్యూ బిగినింగ్ కొరకు అంట. మరి అలాగే వారి యొక్క నూతనమైన జీవితాన్ని మరి సిద్ధపడడానికి ఇవి ఉపయోగపడతాయంటండి. అలాగే ఇంకొకటి, వీరి వివాహం ఉంటాయి ఆ టైంలో ఒకటి చేస్తారంట, డూపా అంటారంట. అంటే చుప్ప అంటే ఏంటంటే సెరమోనియల్ కెనోపీ, అంటే పందిరి వేస్తారంట. అందులో ఏంటంటే జూయిష్ కప్పులు ఏంటంటే వారు కాబట్టి దేవుడి నీడగా, చూడండి మన దైవజనులు కూడా రాస్తారు, వివాహకెత్తు పందిటి నీడ పైన అని రాస్తారు. మనం ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందు ఏమేస్తారు చెప్పండి, పందిరి వేస్తారు కదా. అలాగే ఒక వివాహానికి ఎంటర్ అయ్యేవారు వారికంట గెస్ట్ అని వెల్కమ్ చేయడానికి పందిరి అనేది వేస్తారంటే ఇది ఒక అలవాటు అనమాట. ఇప్పుడు వరకు చూస్తుంది ఏంటంటే ఇది వివాహ పద్ధతి. అలాగే మరి ఎంగేజ్మెంట్ నిశ్చితార్థం పద్ధతి కూడా ఏంటంటే ఇందులో కూడా ఒకటి ఏంటంటే ఫస్ట్ రింగ్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడము, అలాగే ఏంటంటే కెతుబా చదవడం, ఇక్కడ కూడా మ్యారేజ్ కాంట్రాక్ట్. అలాగే మరి రిసైటింగ్ ద షావా బ్రెచోట్ అంట, 7 బ్లెస్సింగ్స్ చదువుతారు. అలాగే ఇంకేంటంటే ఒక ఇది ఇంత ఆచారం. 4వది ఏంటంటే పెళ్లి కుమారుడు ఒక గ్లాస్ని బ్రేక్ చేయాలంటండి. అంటే ఏంటంటే రివర్సల్ అనమాట, రివర్స్గా చేస్తారు. ఎందుకంటే వారి జీవితం ఎప్పుడు కూడా పగిలిపోకూడదని ఒక గాజు గ్లాస్ని వారు ఏం చేయాలంట, పెళ్లి కుమారుడు బ్రేక్ చేస్తాడంట.
అప్పుడు వాళ్ళు ఒక పాట పాడతారు, మేజల్టావు అనేది పాడతారనమాట అండి. ఇది ఏంటంటే అలాగే ఇంకొకటి 5వది ఏంటంటే ఇచ్యూర్ అంటారంట. అంటే వారు ఒక సపరేట్ ఒక గదికి వెళ్ళడం ద్వారా వారు వారి యొక్క ఉపవాసాన్ని బ్రేక్ చేస్తారు. అంటే ఉపవాసంతో వారు వివాహం చేసుకుంటారు. వివాహానికి ముందు ఏం చేస్తాం చెప్పండి? ఉపవాసంతోనే పెళ్లి జరుగుతుంది. తర్వాత వారు ప్రభు శరీరక్తాలు పుచ్చుకున్నాకనే వారు ఏం చేస్తారు? వారు ఆహారం పుచ్చుకుంటారు. అలాగే వీరు కూడా ఆ వెడ్డింగ్ డే ఫాస్ట్ని బ్రేక్ చేయడానికి వారు ఆహారం పుచ్చుకోవడానికి ఒక ప్రైవేట్ ప్లేస్కి వెళ్తారు. అదే దాన్ని ఇచ్చుడు అంటారంట. అలాగే 6వది ఏంటంటే సెలబ్రేటరీ ఫీస్ట్ అనమాట, విందు. ఫెస్టివ్ మీల్ విత్ మ్యూజిక్, డాన్సింగ్, జాయ్, సెలబ్రేషన్ ఫాలోస్. ఏంటంటే మనకి అందుకే మత్తయి సువార్త 20 అయ్యగారు చదివించారు కదా, ఆశీర్వదింపబడిన వారులారా నా తండ్రి మీకు స్వాతంత్రం నాకు ఇచ్చిన దాంట్లో మీరు ప్రవేశించిన ఆనందించిన అంటారు కదా. కాబట్టి వివాహం అయిన వెంటనే ఏంటంటే జాయ్ సెలబ్రేషన్ అనమాట. 7 ఏళ్ల పెళ్లి విందు ఎలాగా, ఇవన్నీ కూడా యూదుల ప్రకారమే జరుగుతాయి. చివరిది ఏంటంటే షేవా బ్రాచర్ వీక్ అంటారంట. దాన్ని 7 రోజులు ఫ్రెండ్స్, ఫ్యామిలీ అలాగే ఈ యొక్క ఆహారమును భోజనాల్ని ప్రతిరోజు కూడా 7 బ్లెస్సింగ్స్ ఆ కపుల్కి దంపతులకి ఇస్తారంటండి. అలాగా వారు ప్రతిరోజు 7 రోజుల విందు. మనకు కూడా ఉండేవి కదా పూర్వం, 5 రోజుల పెళ్లి, 7 రోజుల పెళ్లి అలా చేసేవారు. అలాగే 7 రోజులు అనేవి యూదుల ఆచారం. సరే, ఇవన్నీ కూడా చేసాం. మరియా ఇలాంటి ఆశతో ఎంతో ఆమె సిద్ధపడుతున్న సమయంలో ఆ క్రమంలో మధ్యలో ఏం జరిగింది చెప్పండి? దేవదూత వచ్చింది. యూదులందరికీ ఈ విధంగానే కన్యకల వివాహం జరుగుతుంది, ఈమె కూడా అలాగే నాకు ఇలాగా ప్రధానమైంది కాబట్టి వివాహం కూడా అలాగే అన్నీ కూడా ప్రతిదీ మర్యాదగా క్రమంగా జరుగుతుందని అనుకుని ఉండొచ్చు. కానీ నాకు తెలిసి ఎక్కడ కూడా మరియా యేసు ప్రభువారిని ప్రసవించాక యోసేపుతో బెత్లెహేంలోకి వెళ్ళి జనసంఖ్య రాయించుకున్నాక వారు వెంటనే దేవదూత వల్ల బోధింపడి నీవు తల్లిని శిశువుని వెంట పెట్టుకుని ఐగుప్తుకు వెళ్ళిపోమనగానే 2 సంవత్సరాలు హేరోదు చనిపోయే వరకు ఎక్కడున్నారు చెప్పండి? ఐగుప్తులో ఉన్నారు. 4 సార్లు దేవదూత యోసేపు గారికి వచ్చిందంట. ఎప్పటికప్పుడు దేవదూత వచ్చి నీవు మరియను చేర్చుకుంటూ వెనకపడద్దు, అలాగే నీవు ఐగుప్తు పారిపో, నీ శిశువుని చంపచూచిన వాడు చనిపోయాడు కాబట్టి మరలా నువ్వు బెత్లెహేంకు వెళ్ళు. ఇలాగ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో వీరికి పెళ్లి జరిగిందంటారా? నాకు చెప్పండి, జరిగిందా? జరిగినట్టు ఉన్నదా వాక్యం? కానీ యూదుల ప్రకారం ఇలాగ నిశ్చితార్థ కార్యక్రమం ఎలా జరుగుతుంది, వివాహం ఎలా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆమెకు అవన్నీ జరిగి ఉండకపోవచ్చు కదా. కొంతమంది విషయంలో వారు వివాహం అనేది లేకపోతే ఇద్దరు ఫంక్షన్స్ కానీ అనుకున్నట్లుగా జరగలేవు, లేకపోతే తల్లిదండ్రులు చేయలేని పరిస్థితి. కోవిడ్ టైంలో మా చుట్టాల అమ్మాయి మెచ్యూర్ అయింది. ఊరందరికీ వాళ్ళు సప్లై కంపెనీ, కానీ వాళ్ళ పిల్లకి పాపం వాళ్ళ ఫ్యామిలీ అంతే, వాళ్ళ పుట్టిన ఫ్యామిలీ పిలుచుకుని 10-15 మందికి భోజనాలు పెట్టుకుని చెప్పేసి అన్ని ఫంక్షన్స్ కావాలే సప్లై అని నేను అనేది ఏంటంటే ఒక్కొక్కరి విషయంలో దేవుడి చిత్తం ఒకలా ఉంటుంది. వీరి విషయంలో నాకు తెలిసి వీరి వివాహము ఈ పద్ధతి ప్రకారం అన్ని జరిగాయని నేను అనుకోను. ఎందుకంటే ఎక్కడక్కడ రాయబడి లేవో చరిత్ర గ్రంథాలు చూస్తే తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ రెబెకా ఎలాగైతే ఇస్సాకు కొరకు మనం లాస్ట్ మంత్ చెప్పుకున్నాం. ఆమె స్వజనుల యొద్దకే పంపబట్టుగా ఎలియాజరు గారు రెబెకాను తీసుకొచ్చారు. అక్కడ యోసేపు ప్రదానం చేయబడి కన్యక గర్భాన్న ప్రభువు కోరుకున్నారటండి. ఎందుకు కోరుకున్నారో, ఆమె ఏం లక్షణాలు కలుగుందో మనం 10 విషయాలు నేర్చుకున్నాము. కాబట్టి ఇక్కడ మొదటిగా మోషే ప్రవక్త జనం గురించి చూస్తే నిర్గమకాండం 2:2 లేవి వంశస్థుడు లేవి కుమార్తెను వివాహం చేసుకుని మోషేను కన్నట్లుగా చూడగలం. కాబట్టి ఇక్కడ లేవి గోత్రం. ఇక్కడైతే ఇందాక చెప్పుకున్నాం కదా, ఏ గోత్రం చెప్పండి? లేవి గోత్రంలో ఆమె తల్లిదండ్రులు లేవి గోత్రానికి సంబంధించిన వారు. కాబట్టి ఇక్కడ ఆదికాండం 12:3 చాలండి. కాబట్టి ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము సమస్త వంశములు భూమి మీద సమస్త వంశం ఇయాలను ఆశీర్వదించబడను. అబ్రహాం యొక్క వంశావళి చూస్తే మత్తయి సువార్తలో మనం చూడగలం కదా. అక్కడ చూస్తే మత్తయి సువార్తలో యోసేపు నందు అనేసి ఉంటుంది. కాబట్టి ఏంటంటే మరియమ్మ యేసు ప్రభువుని మత్తయి సువార్తకు వస్తే మత్తయి సువార్తలో ఇంచుమించు 14 తరాలు అని 42 తరాలు ఆదాము మొదలుకొని ఉన్నట్లుగా
అలాగే 16 వచనం చూస్తే మన మొదట వచ్చే 16 వచనం మత్తయి సువార్త. చాలండి. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, కాబట్టి ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు అని ఉంది కానీ మరి వారి అది ఇక్కడ పైన వచనాలన్నీ చూస్తే సాదోకు ఆకీమును కనెను, ఆకీము ఏలీహూదును కనెను, ఏలీహూదు ఎలియాజును కనెను, ఎలియాజును మత్తానును కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. వీరందరూ తండ్రి పేరు రాశారు. ప్రభు వేరు మాత్రం ఆమె యందు అని ఉంది. ఎందుకంటే ఆమె మరి పురుషుని ఎరుగని మరి పరిశుద్ధాత్మ వల్ల క్రీస్తు పుట్టారు కాబట్టి ఇక్కడ మరి ఈమె ఏమైందంటే భూమి యొక్క సమస్త వంశములు, ఎందుకంటే యేసు ప్రభు వారు అబ్రహాం యొక్క, ఇస్సాకు, యాకోబు వారి యొక్క బిడల తరతరాల్లో మరి ఒకరిగా యేసు ప్రభు వారు పుట్టారు కాబట్టి సమస్త వంశములు అన్న ఆశీర్వదించబడిన వాగ్దానము దేవుడు యేసు ప్రభు వారిని పంపుడు ద్వారా నెరవేర్చినట్లు మనం చూడగలం. కాబట్టి మొదటిగా ఏంటంటే ఈమె దావీదు వంశస్థులైన యోసేపు ప్రదానం చేయబడిన కన్యక. కాబట్టి మనం ఎవరికి ప్రదానం చేయబడ్డాం? 2 కొరింథీ 11:2. చాలండి. కొరింథీయులకు మరి కొరింథీలో ఉన్న సంఘాలు పౌలు గారు చెప్తున్నారు ఏంటంటే మనము ఒక్కడే పురుషులు కనుక క్రీస్తుకు సమర్పింపవాలని ప్రదానం చేసింది. కాబట్టి మనం కూడా ప్రదానం చేయబడ్డాం. కాబట్టి మనం ఎవరికి ప్రదానం చేయబడ్డాం? మరి అయితే దావీదు వంశస్థులైన యోసేపుకు ప్రదానం చేయబడ్డాం. మనం కూడా యేసుక్రీస్తు ప్రభు వారితో ప్రదానం చేయబడ్డాం. అలాగే రెండవది ఏంటంటే లూకా సువార్త 1:28 వచనం చూడండి. చాలండి. కాబట్టి ఇక్కడ దూత వచ్చి మాట్లాడే సన్నిధానము మరి కలిగి ఉందంట. మరి మనం ఎట్టి అనుభవం కలిగి ఉన్నాము మనమే పరీక్షించుకోవాలి. కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడా, లేకపోతే దర్శనాల ద్వారా, లేకపోతే స్వరము ద్వారా మాట్లాడుతున్నారా, లేకపోతే మరి ఎలాగ మాట్లాడుతున్నారు? మనకు అట్టి అనుభవం కలిగి ఉన్నామా? దేవుడు కనబడను, దేవుడు మాట్లాడనున్నదే బైబిల్ మిషన్ మరి సిద్ధాంతమై ఉన్నది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన అందరికి కనబడతారు, అందరితో మాట్లాడతారు. కాబట్టి పేరుకు బైబిల్ మిషన్ అని చెప్పుకొని మనం ఏం చేయకూడదు? ఆ అనుభవం సంపాదించుకోకపోతే ఇది అర్థం అండి. చాలా మంది బిడ్డలు చాలా మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదవచ్చు, మరి ఐసిఐసి స్కూల్స్లో చదవచ్చు, ఇంకా చదవచ్చు, కానీ ఆ స్టాండర్డ్కి వారు రీచ్ కాకపోతే ఏం లాభం చెప్పండి? మనము బైబిల్ మిషన్ దేవుని అంతరంగ ఉద్దేశమైన ఈ యొక్క బైబిల్ మిషన్లో ఉన్న మనము ఆ అనుభవాన్ని సంపాదించుకోకపోతే ఉపయోగం ఏంటి చెప్పండి? ఉపయోగం లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఏదో ఒక వరాన్ని సంపాదించుకోవాలి. అందుకే కదా మోషే సుఖోపవాసాలు దైవజనులు ఎందుకు పెట్టారంటే ఆత్మీయ జీవిత వృద్ధి కొరకు, అలాగే వరములు సంపాదించుకుంటూ కొరకు. మనం కనీసం 40 దినాలను దేవునితో సహవాసం చేయడం ద్వారా ఏం చేయగలం? మరి దేవుడి నుంచి వరాలు సంపాదించుకోగలం. కాబట్టి అలాంటి అనుభవం కలిగి ఉండాలన్నమాట అండి. అలాగే మూడవది ఏంటంటే దయాప్రాప్తురాల అనే అంతస్తు ఎదిగిందంట. దేవుడు దయ పొందుకుంది, ఎస్తేరు రాజు దయ పొందుకుంది. మనం ఏం చేయాలి? మనుషుల దయలో, దేవుడి దయలో మనం ఎదగవలసిన వారమే ఉన్నాం. కాబట్టి ఆ దయ పొందుకున్నామా? చూడండి, ఈ లోకంలో చాలామంది చాలా మరి వాటికి సెలెక్ట్ అవుతూ ఉంటారు కదా. కొంతమంది గేమ్స్ కానో, కొంతమందికి ఎగ్జామ్స్ కానో, కొంతమంది కాంపిటీషన్కి సెలెక్ట్ అవుతూ ఉంటారు. మరి అలాంటి టైంలో మరి మనము ఇటువంటి మరి ఇక్కడ మరి అక్కడ దేవుడి చేత ఎన్నుకోబడిన స్త్రీ కన్యక అనమాట. చిన్నారి బిడ్డ దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి మనము దేవుడి చేత ఎన్నుకోబడుతున్నామా? ఒకవేళ మనం ఎన్నుకోబడి పెండ్లి కుమార్తెగా సిద్ధమైతేనే మనము ఎగిరే గుంపు, ఎత్తబడే గుంపులో ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలంటే అలాగా ఆ అంతస్తుకు ఎదగవలసిన సజీవుల గుంపులో మరి వెళ్ళటానికి మనం అంతస్తుకు ఎదగాలి, సిద్ధపడాలండి. మనకు దేవుడు ఆయుష్కాలం ఇచ్చారు. ఇంకా ప్రభు రాకడా అతి సమీపంలో ఉందని చెప్పుకుంటున్నాం. కాబట్టి మరి ఇంత బ్రతికి మరి ఆకలిలో ఎత్తబడకపోతే ఏం ప్రయోజనం? దయచేసి రాశారు కదా మరి సమర్పణ ప్రార్థనలో. కాబట్టి మనము ఆ దయ్యను, దేవుడి దయ్యను పొందుకొని దేవుడి చేత ఎన్నుకోబడిన వారిగా ఉండాలి. ఆనాడు మరి ఒక్కతే ఇప్పుడు రాశారు కదా, పశువుల తొట్టులో
పండినావు. ఇప్పుడు వసుధా హృదయాల భక్తులందరి హృదయంలో మరి వాసం చేతు అని పాడుకుంటాం. కాబట్టి ఆనాడు పశువుల తొట్టె, పశువుల ఆహారం తినే మ్యాంగర్ అంటే పశువుల తొట్టె అంటే దానా పెడతారు చూసారా, అది దాన్ని శుభ్రం చేసినాడు. మరి సత్రంలో స్థలం లేనందున ప్రభువుని ఏం చేశారంట, పశువుల ఆహారం తినేటువంటి ఆ పశువుల తొట్టులో మరి ప్రభువుని పరుండు పెట్టబడి మరి పొత్తిగుడ్డలతో చుట్టబడి పాడుకుంటాం. కాబట్టి మరి ఆ సత్రము ఏంటి, ఆ పశువుల పాక ఏంటని చెప్పేసి నేను ఒక వీడియో చూసాను. ఏంటంటే అండి, మన రూతు గ్రంథంలోకి వెళ్తే బోయాజు రూతు ఎవరు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు వారి వంశావళిలో చేరిన అన్యురాలు ఎవరు, విధవ వధువైంది ఎవరు చెప్పండి, రూతు. వీరికి బోయాజుతో వివాహమయ్యాక రూతు మరి వంశావళిలో చేరింది. ఈ బోయాజు గారి ఆస్తులు అలాగలా బెత్లెహేములో అంటండి అలాగలా అన్ని వందల సంవత్సరాలకి ఆ గృహము సత్రంగా మారిందంట. ఎవరిల్లు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభారే కదా వారసుడు. అంటే తన ఇంటిలోనే తనకి చోటు లేదంట. అది ఇల్లే, వారి ఇల్లే, ప్రభు ఇల్లే, వారి తాత ముత్తాతల యొక్క ఇల్లు. కానీ ఎవరికి చోటు ఇవ్వలా, ఆ సత్రంగా మారింది. ఆ సత్రంలో ప్రభువుకి చోటు ఇవ్వలేదంట. కానీ పశువులు అయితే అయినా చెప్పారు కదా, పక్కకి ఒత్తిగిల్లాయంట. ఏంటంటే మన లోక రక్షకుడు వచ్చాడని. మరి జంతువులకు ఉన్న జ్ఞానం మనుషులకి లేదండి. నిజమే, జంతువులు దెయ్యాన్ని చూడగలవు, దేవుడిని చూడగలవు. వాటికి ఆత్మ ఉండదు. జంతువులకి శరీరం ప్రాణం చనిపోతే అంతే, పాతి పెట్టడం. మనకైతే త్రియేక దేవుడి స్వరూపం. కానీ మన ఆత్మ ఎలాంటి స్థితిలో చెప్పండి, చూడలేని స్థితి. దేవుడిని చూడలేము, దెయ్యాన్ని చూడలేము. కాబట్టి మన కన్నులు ఆత్మీయ కన్నులు, అందుకే నీ కన్నులకు దృష్టి కలిగినట్లు కాటుక నా యొద్ద కొనుక్కోమని దేవుడు చెప్తున్నాడు లవోదికే సంఘాన్ని. ఇక నేను దాని వృద్ధి చేసుకున్నానని కాదు, నీ కన్నులకు దృష్టి కలిగినట్లు నా యొద్ద కాటుకు కొనుక్కోమని చెప్తున్నాను. కాబట్టి దర్శన వరం అనేది ఉండాలి. దావిజన్ బైబిల్ మిషన్ వారికి దర్శన వరం అనుగ్రహించమని ఒక ప్రార్థన చేసేవారు అంటండి. కాబట్టి మనం దర్శన వరం గురించి అడగాలి. కళల్లో కొంతమంది దేవుడు మాట్లాడతాడు, దర్శన వరం ఏమైంది, దర్శన వరం గురించి మనం అడగాలన్నమాట. కాబట్టి ఇక్కడ పశువులు పక్కకు వదిలేపాయి. అలాగే 4వది ఏంటంటే, దేవదూత ఏం చెప్తుంది, గబ్రియల్ దేవదూత గారు చెప్తున్నాను, నీకు శుభము అని చెప్తున్నాను. మత్తయి సువార్త 25:10 మరి మనకి ఏం కలగబోయే శుభం ఏంటంటే, చాలండి. కాబట్టి ఇక్కడ మనకి ఏంటి శుభం ఏంటంటే, సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా 7 ఏళ్ల పెండ్ల విందులోకి వెళ్ళిపోయి, వివాహం అయిపోయిన 7 రోజులలో విందు చేస్తారు యూదులు. మనము కూడా 7 సంవత్సరాల పెండ్ల విందులోనికి వెళ్ళిపోవడమే. అదే మరి ఒక శుభవార్త అన్నమాట, శుభం అన్నమాట. అలాగే ప్రకటన 19:9 కూడా గొర్రె పిల్ల పెండ్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్పేస్తుంది. అలాగే ప్రకటన 21:10 కూడా చూడండి. నన్ను ఎత్తైన గొప్ప పర్వతం ఎత్తి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి వచ్చి నాకు చూపాను. గొర్రె పిల్ల భార్య అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే 7 సంవత్సరాల పెండ్లి మీద అయిపోయాక మరి పరలోకంలో నుండి ఆ నూతన యెరూషలేము అనే పట్టణము దేవుని మహిమతో పరలోకం నుండి దిగి వచ్చట మరి యోహాను గారికి దేవుడు చూపించారంటండి. కాబట్టి మనకు కలగబోయే శుభం ఏంటంటే మరి ఇదే 7 ఏళ్ల పెండ్లి విందులోకి వెళ్ళాలి. ముందుగా వివాహాలు అడుగు పెట్టాలంటే ఉండాలి, పెండ్లి వస్త్రం ఉండాలి. పెండ్లి వస్త్రం అంటే సిద్ధపడాలి. కాబట్టి ప్రతిదినం మనము కనీసం 1 గంట సేపు దేవునితో గడిపితే, దేవునితో సహవాసం చేస్తే తప్పకుండా మనము దేవునితో ఒక సహవాసంలో ఉంటాం. కాబట్టి దేవుడు మరి సిద్ధపాటు ఎక్కడ ఇస్తారు చెప్పండి, సన్నిధిలోనే లెక్చర్ మహిమ. కాబట్టి తప్పనిసరిగా దేవునితో సహవాసం కలిగి దేవుడితో మనం మాట్లాడాలి, దేవుడు మనతో మాట్లాడాలన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా ఆయన సజీవుడు, మాట్లాడుతూనే ఉంటాడు. ఇంకా 5వది ఏంటంటే, ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పేసి మరి దేవదూత గారు చెప్తున్నాను. కాబట్టి మరి ప్రభువు నీకు తోడై ఉన్నాడు కాబట్టి ఆమె ఏం చేయగలుగుతుంది చెప్పండి. చిన్న మరి బిడ్డలకు 8th క్లాస్ చదివే బిడ్డకు ఎగ్జామ్స్ అంటేనే భయం ఉంటుంది. మరి దేవదూత అంత వెలుగు దూత మరి కిందకి దిగి వచ్చినప్పుడు అందుకే నువ్వు భయపడద్దు. ఆమె తొందరపడింది అంటాడు. ఆ మాటకు బహుగా తొందరపడింది అన్నట్లుగా మనం చూడగలం. అంటే ఉలిక్కి పడింది అనమాట, బహుగా తొందరపడి. నువ్వు భయపడవద్దు, భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందావు, నీవు చాలా అదృష్టవంతురాలు అని అన్నమాట. నీవు ఎంత భాగ్యము సంపాదించుకున్నావు అని దేవతో చెప్తుంది. కాబట్టి ప్రభు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఎవరు తోడుండాలి చెప్పండి, పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉండాలంట. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడో లేదో మనము గ్రహించాలి, మనం పరీక్షించుకోవాలి.
అందుకే దైవజల్లాదోస గారు చెప్పారు కదా, నిన్ను గురించి రావయ్యలో పాటలో, శుభ్రపరిచితి రావయ్య నా హృదయము, భద్రపరిచితి రావయ్య. మన హృదయాన్ని దేవుని ఆత్మకు మనము ఒక సింహాసనంగా ఉంచకపోతే, చెప్పండి, దేవుడి వాక్యం మన హృదయంలో లేకపోతే, వాక్య ఖడ్గం ఆత్మ ఖడ్గం మనకు లేకపోతే మనకు ఈ లోకంలో విజయం ఉంటుందా? చెప్పండి, ఉండదు, విజయం ఉండదు. వాక్యం అనే ఖడ్గం, ఆత్మ ఖడ్గం మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచం మరిగా ధరించుకొని మనం ఏం చేయాలి? ఒక ప్రార్థన యోధుడుగా, యుద్ధ వీరుడుగా ప్రార్థనలో పోరాడాలి. మనకి యుద్ధాలు లేవు కదా అనుకోవచ్చు. ఇశ్రాయేలీయులకు ప్రతి దినము యుద్ధాలండి. వారు టిఫిన్ తిన్నట్టు, భోజనం చేసినట్టు యుద్ధాలు చేస్తారు. మరి మనకి ఏ యుద్ధం ఉందని చెప్పేసి మనము ఒకవేళ కనుక ప్రార్థన మరి యుద్ధము చేయకపోతే మనము స్లోగా దేవుని ప్రక్క నుండి సాతాను ప్రక్కకి వెళ్ళిపోతాం. కాబట్టి సాతాను ప్రక్కకి వెళ్ళిపోయాక వాడు మనల్ని ఏమి చేయడు. నీవు నరక మార్గంలో ఉన్నావు కాబట్టి నీతో నాకేంటి. కానీ దేవుని మార్గంలో ఉన్న వాడిని వాడు ఎంతగా శోధిస్తాడు, ఎంత గలిబిలి పెడతాడు, ఎంతగా అటాకులు చేస్తాడు, ఎంతగా వీరి ప్రార్థన బట్టి నా రాజ్యానికి ఒక షేకింగ్ ఉంది. కాబట్టి వీరిని ప్రార్థన చేయనివ్వకూడదు. వీరు వీరి సమస్యలతో, శోధనతో కృంగిపోవాలి. ఆరోగ్యం ఉండకూడదు. మరి ఏమనకూడదు, వీరికి మరి చింత అనేది ఉండాలి, భయం అనేది ఉండాలి. వీరు దేవుని దగ్గర రాకూడదు, దేవుని తలంచుకోకూడదు. వారి అనేక ఆటంకాలు, దేవుని ఆరాధించకూడదు. అసలు మనం సృజించింది దేవుడు ఎందుకంట? లూసిఫర్ స్థానంలో 3వ వంతు దేవదూత వాడు లాగేసుకున్నాడు. కాబట్టి ఆ స్థానంలో ప్రజలు ఉంటారు కదా, దేవుడు మరి ఆరాధించడానికి మనం సృజిస్తే ఆరాధన పని మానేసి మనం అన్ని పనులు చేశాక అలసిపోయి పడుకుంటే ఏం ఉపయోగం చెప్పండి? మనం పరలోకంలో వెళ్ళాక చేయాల్సిన పని ఒకటే పని, ఏంటది? దేవుని ఆరాధించడము. కాబట్టి మనం అది ఇక్కడే కలిగి ఉండాలి. అందుకే దేవదాస్ గారు చెప్పారు కదా, సంఘ ఆరాధనలో పాల్గొనకపోతే మరి పరలోకంలో నిత్యారాధన పాల్గొనలేము. కాబట్టి ఆదివారం ఆరాధన ఏ ఒక్కరు కూడా మరి మిస్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు అనమాట అండి. కాబట్టి ఆదివారం ఆరాధన మరి ఎవ్వరు కూడా మిస్ చేయరు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా మరి గుర్తించే మార్పులు. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు 7 గుర్తులు ఉంటాయటండి. మొదటి ఏంటంటే 2 సమయాలు 24:21 వచ్చిన. కళ్ళమును కొనమని వచ్చినాను. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే మరి జనసంఖ్యను మరి లెక్కించినప్పుడు, అందుకే పైన వచ్చిన 17 వచనంలో పాపం చేసేవాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించేవాడు నేనే, గొర్రెలు వంటి వీర్యం చేసిరి అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ నాశనం చేయి దూతను కనుగొని ప్రార్థించిన 17 వచనంలో ఉంది. కాబట్టి ఇక్కడ మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటే యువర్ కన్సైన్స్ కమ్స్ అలైవ్, అంటే మన మనస్సాక్షి జీవిస్తుంది అంటండి. ఇదిగో పలానా నువ్వు తప్పు చేస్తున్నావు, నీవు ఇదిగో పలానా ద్వేషమో, దూషణో, లేకపోతే అబద్ధమో, నరహత్యో, వ్యభిచారమో, లేకపోతే ఎదుటి ఆశించడమో, లేకపోతే 10 ఆజ్ఞల విరుద్ధమైన పాపాలు, లేకపోతే క్రొత్త పాపాలు, అంతరంగ పాపాలు, రహస్య పాపాలు, లేకపోతే వడ్డీకి ఇవ్వద్దన్నా వడ్డీకి ఇస్తున్నావా, లేకపోతే ఇలాగా మరి అనేక విషయాలు దేవుని గ్రంథంలో దేవుడు రాశారు కదా. ఇవన్నిటిని మనకి ఒప్పింపు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటే. నీవు చేసే తప్పు అని చెప్పేసి మనల్ని గద్దిస్తాడంటండి. మన మనస్సాక్షి వాత వేయబడి ఉండి చనిపోతే అది మనల్ని గద్దించదు. కాబట్టి ఎప్పటికప్పుడు మనం అయ్యో ఈ తప్పు చేశాను ఒప్పుకోవాలి, మనం ఎప్పుడు పడిపోకూడదు, నుంచోని ఉండాలి అని చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఒక గుర్తు అంటండి. రెండవది ఏంటంటే అపోస్తల కార్యాలు 15:16 వచ్చిన. నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదికి దిగిన. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటాను. కాబట్టి యూ విల్ ఎక్స్పీరియన్స్ సూపర్ న్యాచురల్ రిమైండర్స్. అంటే నీవు జ్ఞాపకం చేసుకుంటావు, ప్రభు ఇది చెప్పారు కదా అనేసి జ్ఞాపకం వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడి సంగతులు జ్ఞాపకం చేయను, జరగబో సంగతులు ఆయన మీకు తెలియజేయను. కళలు అనేవి కూడా ప్రాఫిటికల్ అనాయింటింగ్ అంటండి, ప్రవక్తల అభిషేకం అనమాట. కళల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడంటే ప్రాఫిటికల్ అనాయింటింగ్ మీకు ఉన్నట్లు అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే సూపర్ న్యాచురల్ రిమైండర్స్, అంటే జ్ఞాపకం చేస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి అది కూడా పరిశుద్ధాత్మ. రెండోది ఏంటంటే యూ లవ్ పీపుల్ డిస్పైట్ దేర్ ఎర్రర్స్ అండ్ ఫ్లాస్. రోమీయులకు 5:5
చాలండి. పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వారు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉంటారంట. ఎదుటి వారి ఎడల తప్పులు చేసినా సరే అవన్నిటిని పక్కన పెట్టి మరి వారిని అందరినీ కూడా మరి ఎలా ప్రేమిస్తారట? చాలా ప్రేమిస్తారు, మిక్కుటంగా ప్రేమిస్తారు. 4వది ఏంటంటే మార్క్స్ వార్త 4:37 39 4:37. చదువు. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన యొక్క దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి అమరమున కలగడ మీద తలవాల్చుకుని చూస్తుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించుకోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. అందుకని లేచి దానిని తగ్గించి నిశ్శబ్దమే ఊరుకుంటా మాని సముద్రంలో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిర్మలమైంది. చాలండి. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నప్పుడు మనం అన్యూజువల్ పీస్ ఇన్ క్యావటిక్ సిచ్యువేషన్, అంటే మనకు ఎంత మరి అలలు వంటి శ్రమలు వచ్చినా సరే మనము పరిశుద్ధాత్మ కలిగి ఉంటే మరి అది ఏంటంటే అసాధారణమైన శాంతి మనతో ఉంటుందంట. వాడికి నీతిమంతుడు ఏం చేయడట? దుర్వార్తకు భయపడడు. కాబట్టి ఏంటంటే నీతిమంతుడు అంటే పరిశుద్ధుడని కాదు. నీతిమంతుడు అంటే ప్రభువునందు విశ్వాసం ఉంచిన వాడే. అబ్రహాము విశ్వాసం దేవునికి నీతిగా ఎంచబడి, కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచితే అదే నీతి. కాబట్టి అలా గొప్ప విశ్వాసం కలిగిన వాడికి ఏం భయం అనేది ఉంటుందా? విశ్వాసం వాడికి భయం పడదు, కాబట్టి శాంతితో ఉంటాడంటండి. 5వది ఏంటంటే సామెతలు 24:16. కాబట్టి ఏంటంటే నీతిమంతుడు అంటే దేవుని అందు విశ్వాసం వచ్చిన వాడిని సాతాను శోధిస్తాడు, పడిపోయాడు, మళ్ళీ లేచాడు, పడిపోయాడు. అలాగే 7 సార్లు సాతాను గారు పడగొట్టినా మళ్ళీ ఏం చేస్తాడంటే తిరిగి లేస్తారంట. ఎవరు? దేవుని అందు విశ్వాసం వచ్చిన పేతురు పడేనో తనకు తెలియదు. అలాగే ప్రభు మరి అతను పేతురు వరకు ప్రార్థన చేయగా వేడుకొనగా పేతురు మళ్ళా లేచాడు. మరలా ఎప్పుడు కూడా నేను ప్రభువుని ఎరుగునన్న తప్పు చేశాడు పేతురు చెప్పండి? లేదు. అలా కాదు కదా, 7 మార్లు పడినా సరే మరి నువ్వు లేస్తావు. ఎందుకంటే దేవుని అందు నీకు విశ్వాసం ఉంది కాబట్టి, నువ్వు నీతిమంతుడు కాబట్టి నువ్వేం చేస్తావు? తిరిగి లేస్తావు అని చెప్పి. అదే ఆపత్కాలం నందు భక్తిహీనులు అయితే కూలిపోతారంట. మరి ఇస్కరియోతు యూదా ప్రభువుతో సంచరించిన ఆ డబ్బు సంచి మీద డబ్బు మీద తత్తే ప్రభు మీద పరలోకం మీద నిత్యజీవం మీద అతనికి ఏ మాత్రం కూడా లేదు, ఏం లేదు, దృష్టి లేదు, కాన్సన్ట్రేషన్ లేదు, ఏకాగ్రత లేదు. అతనికి ఆశ అంతా ఈ లోకంలో ప్రభు ఎంతో ఫేమస్ పర్సన్ కదా, మరి అలాంటి వెనక వెళ్తే మనకు డబ్బు అనుకున్నాడు తప్పితే మరి ఆఖరికి ఆ 30 వెండి నాణాలే ఉరి పెట్టుకుని చనిపోయాడంట. మరి ఆ వెండి నాణాలు బట్టి అక్కడ రక్త భూమిని కొన్నారంట. చూసారా? అది రక్త క్రైజానం కాబట్టి అలాగ ఉన్నది. కాబట్టి ఏంటంటే ఇంకేంటంటే మనము ఒకవేళ పరిశుద్ధాత్మను కలిగి ఉంటే మనము పాపంలో ఎక్కువసేపు ఉండమంటండి. యూ డోంట్ స్టే ఇన్ ఎర్రర్ ఫర్ లాంగ్. కాబట్టి మనం ఏం చేయలేము, అదే తప్పులో మనము అలా ఉండలేము అంటండి. వెంటనే బయటకు వస్తామంట. నిజమే. అలాగే 6వది ఏంటంటే అపోస్తలుల 5:3. అప్పుడు పేతురు, అననీయ, ఈ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎదుర్కొని అది నీ యొక్క ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? చాలండి. కాబట్టి పేతురు గారు గ్రహించారు అననీయ సత్పేరా చెప్తుంది అబద్ధం. వారి పొలం ఎంతగా వస్తుందో అంత అమ్మేసి నేను ఇస్తానన్నారు. కానీ మరి ఆ పొలం ధర చూసేటప్పటికి కొంత దాచుకుని కొంత ఇద్దామని భార్యాభర్తలు ఇరువురు కూడా ఆలోచించుకున్నారు. కాబట్టి దేవుని ప్రవక్తల యొద్ద ఏమి దాచరు. దేవుని అభిషేకం ఉన్న వాళ్ళ దగ్గర ఏలీషా ప్రవక్త అంటున్నాడు, నీవు ఆ నయమాన్ని వెంబడి వెళ్తున్నా నేను చూడలేదా? నా ఆత్మ నీ వెంబడి రాలేదా? కాబట్టి మేము ఎక్కడున్నప్పుడు దేవుని సేవకులు దేవుని మరి వారి బిడ్డల కొరకు, దేవుడు మరి బిడ్డల కొరకు, మరి సంఘ బిడ్డల కొరకు మరి దేవుని అభిషేకం ఉన్న వారు మరి ఆలోచిస్తే దేవుడు తెలియజేయగలరా లేదా అంటే కంపల్సరీ తెలియజేస్తారనమాట. కాబట్టి ఇక్కడ అంటే ఏంటంటే యువర్ నోవర్ బికమ్స్ యాక్టివ్. అంటే ఏంటంటే గ్రహించాడు పేతురు. సమస్తం ఎరిగిన దేవుని యొక్క అభిషేకము మరి ఎవరి మీద ఉంది? పేతురు గారి మీద ఉంది. కాబట్టి వారి యొక్క స్థితిని మరి గ్రహించాడు. కాబట్టి వారు అబద్ధాలు చెప్తున్నారు అని అర్థమైంది. కాబట్టి వెంటనే వారి పాపం బట్టి వచ్చే జీవితం మరణం చనిపోయినట్టుగా చూడగలమండి. 7వది ఏంటంటే ఆదికాండం 39:9. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్పగల దేనిని నాకు అప్పగింపై ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము పట్టుకుని తన యజమాని భార్యతో
యోసేపు గారు, యాకోబు కుమారుని మన కుమారులు యోసేపు. మరి యోసేపు పోతిఫర్ భార్య ప్రతిదినము సైనించమని శోధిస్తున్నప్పుడు మరి ఇక్కడ యోసేపు చెప్తున్నాను, నేను ఎలాగ నేను దేవునికి విరోధముగా ఇంత ఘోరమైన దుష్కార్యం చేయగలను. ఎదుటివాడి భార్య, అది కూడా పోతిఫర్ రాజు భార్య, మరి ఎటువంటి పాపం చేద్దామన్నా ఒప్పుకోలేదు. ఎందుకంటే యోసేపు ఎవరిని కలిగి ఉన్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు కాబట్టి, దేవుడు నన్ను చూస్తున్నాడు, నాలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా నేను ఏమి తప్పు చేసినా ఆయనకు నేను అది మరుగు కాదు అని చెప్పేసి, అది అన్యూజువల్ ప్యాషన్ ఫర్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మనం పాపం చేస్తామో పరిశుద్ధాత్మ దేవుడు మన నుండి బయటికి వెళ్ళిపోతాడు. దేవుడి సన్నిధి కొరకు అతనికి మరి అచంచలమైన మరి ఆశ కలిగి ఉంది. నాకు దేవుడు కావాలి కానీ ఈ స్త్రీ కాదు, నాకు దేవుడు కావాలి కానీ ఈ పాపం కాదు, నాకు దేవుడు కావాలి కానీ ఈ డబ్బు కాదు, నాకు దేవుడు కావాలి కానీ పేరు ప్రఖ్యాతులు కాదు, నా దేవుడు కావాలి కానీ పదవులు కాదు. అలాగేంటంటే దేవుని ఆత్మ కోసము అబ్రహాం ఏం చేశాడు? తన సొంత జనాంగ విగ్రహారాధకులు విడిచిపెట్టి వచ్చాడు కదా. ఆయన మరి అబ్రహాం ఆశ ఏంటి? నాకు దేవుడు కావాలి, నా ఇంటి వారు కాదు, నా స్వజనులు కాదు, నా బంధువులు కాదు, నాకు ఎవరు కావాలి? దేవుడే కావాలి. అలా మనం పరిశుద్ధాత్మ కావాలి అని అనుకున్నప్పుడు ఈ లోకంలో చాలా వదులుకోవాలని వస్తుందండి. కాబట్టి ఇక్కడ 7 చెప్పుకున్నాం కదా, మన మనస్సాక్షి మరి తప్పుని తెలియజేస్తాంట, మనము సంగతులు జ్ఞాపకం చేస్తారంట, మనం వికటంగా అందరిని ప్రేమిస్తాం, అసాధారణమైన సమాధానం ఉంటుంది. అక్కడ నావ అలలతో కొట్టబడినప్పటికీ తుఫాను సమయంలో కూడా సమాధానమైన శాంతి ఉన్నది. అలాగే పాపంలో ఎక్కువసేపు ఉండలేము. అలాగే మరి మనం ఇతరుల గురించి తెలుసుకోవాలి. నిజమే, ఇతరుల గురించి దేవుడు తప్పకుండా మనం తెలియజేస్తాడు, కళల ద్వారా, దర్శనాల ద్వారా తప్పకుండా తెలియజేస్తాడు. కానీ మనం ఏం చేయాలి? క్షమించవలసిన వాళ్ళు. 7వది ఏంటంటే దేవుడి సన్నిధి కొరకైనా ఆశ యోసేపు కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ ప్రభు నీకు తోడై ఉన్నాడంటే మరి 7 లక్షణాలు కలిగి ఉందంటారా లేదంటారా? కలిగి ఉంది. ప్రభు ఆమెకు తోడుగా ఉన్నాడంటే అప్పటికే పరిశుద్ధాత్మతో ఆమె నింపబడింది. కానీ ఈమె యేసు ప్రభువాన్ని మరి గర్భాన ధరించాలంటే పరిశుద్ధాత్మ శక్తి కూడా నిన్ను కమ్ముకొనును. ఆమె హృదయంలోకి దేవుడు దిగొచ్చారు. కానీ మరి ప్రభువుని మరి ఆ గర్భాన్ని మోయడానికి ప్రభువుని ఆమె ఎలాంటి శక్తితో కమ్ముకొనబడిందంటండి? పరిశుద్ధాత్మ శక్తితో కమ్ముకొనబడ్డది. అప్పుడు ఆమె గర్భాన్ని ప్రభుని మరి కలిగి ఉన్నదట. 6వది ఏంటంటే బహుగా తొందరపడి ఆలోచించి చెప్పుకున్నాం. 11 సంవత్సరాలు ఈమె మరి ఇక్కడ తొందరపడింది. చిన్న కుమార్తె దూత వచ్చినప్పుడు, అలాగే యాకోబు గారు కూడా ఒకసారి ఒక చోట ఒక రాయిని తీసి తలగడగా పెట్టుకొని పడుకున్నప్పుడు దేవదూతలు పైకి ఎక్కుచు దిగుచు మెట్లు అవన్నీ కూడా కనిపించినప్పుడు ఇది సామాన్య స్థలం కాదు, ఇది దేవుడి మందిరమే, బేతేలను ఆదికాండం 8:17 పేరు పెట్టారు. అంటే కొన్ని మరి మనం వెంటనే చూసినప్పుడు కలలు కంటున్నప్పుడు కానీ మనకు దర్శనాల్లో ఒక్కొక్కసారి భయపడుతుంటాం. రూపాంతర పర్వతంపై పేతురు, యాకోబు, యోహాను వెళ్ళారు. వారు ఏం చేసి బోర్లా పడిపోయారంట ప్రభు యొక్క రూపాంతరం, ఆ స్థితిని, మేఘముల శక్తిని చూసి. యోహాను గారు కూడా ప్రకటన గ్రంథంలో చచ్చిన వాని వలె పడితిని. దేవుడి మహిమ ముందు మనము నిలవలేము. చాలా మంది చెప్తారు ఎవరైనా చేతులేస్తే పడిపోతున్నారు, అది పరిశుద్ధాత్మ, దురాత్మ అని. మరి దురాత్మ పట్టిన వారు విలవల్లాడి పడిపోతారు. కానీ పరిశుద్ధాత్మ శక్తి కూడా మన మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాం? పడిపోతాం. మరి చచ్చిన వారి వల్ల పడిపోయారంట ప్రభు, మరి యోహాన్ గారు కదా. 6వది. 7వది ఏంటంటే భయపడుకునే మంచి మాట దూత నుండి విన్నది. కాబట్టి మనకు కూడా భయపడద్దు అని చెప్పి దేవుడు వాగ్దానాలు గుర్తు చేస్తున్నాడు. మనకు భయపడాల్సిన పని లేదు. దేవుడు మరి భయము చెందక భక్తుడా మరి అని చెప్పి పాట ఉంది కదా. కానీ మనం భయపడకూడదు, విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. అంతే ఏంటంటే మన విశ్వాసం, మన ప్రార్థన, మన కన్నీరు, ఇదే మనకి ఆశీర్వాదం తీసుకురాలి. కాబట్టి 2 తిమోతి 1:7 కూడా ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాను కానీ పిరికితనం గల ఆత్మ నేను ఇవ్వలేదు అని ప్రభు చెప్తాను. కాబట్టి పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు చాలా ధైర్యంగా ఉంటారంటండి. అది కూడా ఒక సూచనే. కాబట్టి 7వది. అలాగే 8వది ఏంటంటే లూకా సువార్త 1:31 చూడండి. చాలండి. యేసు అన్న పరలోక పేరు ఆమెకు బయలుపరచబడిందంట. యేసు అనగా రక్షకుడు, జీసస్ అనే అన్ని నామముల కన్నా పైనామమును ఆమెకు దేవుడు బయలుపరిచినట్లుగా అప్పటి వరకు తెలియని. చూడండి, మనకి పుట్టే పిల్లల పేర్లు మనకి ఎప్పుడైనా తెలియజేస్తారా? ఎవరికైనా అనుభవం ఉందా చెప్పండి కదా. చాలా తక్కువ. పుట్టాక తెలియజేస్తారేమో దేవుడి ప్రభు మనకు కానీ దైవ సేవకులకు కానీ పుట్టక ముందే యేసు అని పేరు మరి దేవుడు మరి బయలుపరిచారు. దేవుడు మనకేమైనా బయలుపరుస్తున్నారా అది కూడా మనం పరీక్షించుకో. 9వది ఏంటంటే లూకా సువార్త 1:32-33 వచనాలు చూడండి.
కలుగునుగా. హల్లెలూయా. మరణాత. కాబట్టి ప్రభు గురించి ఆయన పుడతారు, ఎలా పుడతారు, ఆయన పేరేంటి, ఆయన జీవిత విశేషాలు అన్నీ కూడా దూతగా మరి ఒక సినిమాలా చూపిస్తున్నారంట. ఏంటంటే ఇది జరగబోయే సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి మనకు చూడండి, మనకి పుట్టే బిడ్డ ఆడమ్మగా కూడా మరి చాలా సంశయమే. మొన్న నాకు ఒక కళ వచ్చింది, మన మంగళవారం మన ఇంటికి చెప్పాను. మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది కాకినాడలో, అమ్మాయికి నిశ్చితార్థమైందంట. తర్వాత మేము అనుకోకుండా నేను అయ్యగారు వెళ్ళామంట. మాకు వాళ్ళు భోజనాలు పంపించారన్నమాట ఆవిడ వాళ్ళ నానమ్మ. మేము తిన్నాం. తర్వాత ఒక చిన్న మగబిడ్డ పుట్టారంట వాళ్ళకి, స్నానం చేసినట్టుగా. కాబట్టి ఏంటంటే అది ఇంకొకరి విషయంలో మరి నేను అనుకుంటున్నా, మరి దేవుడు మరి చిత్తం ఏంటో మరి నేను అనుకున్నది ఒకటి అనుకున్నాను మరి. కాబట్టి అది ఒకరి గురించి అయితే అని అనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే దేవుడు ఏం చేస్తారంటండి, తెలియజేస్తారు మనకు ఆ అనుభవాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి రాకడ దినాల్లో మనకు రాకడ తేదీ పెండ్లకు మాత్రం తెలియజేస్తారు. తేదీ అప్పుడు తెలియనానుచున్నది. మరి యూదుల కంటే ఒక నమ్మిక ఉంటుందంటే ఏంటంటే బోరల పండుగ దినాల్లో వివాహం చేసుకోకూడదంటండి. బోర్ల పండుగ మనం రోష్ హాషన మరి ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్ చెప్పుకున్నాం కదా, 2 రోజులు జరిగించుకుంటారు వారు. ఆ బోర్ల పండుగలో వివాహం చేసుకోరంట. అలాగే మంగళవారం మంచి రోజని వివాహం చేసుకుంటారంట. మనకే నమ్మకాలు ఉండేవి కాదు, మూఢనమ్మకాలు. మంగళవారం శుక్రవారం మంచిది కాదని అనుకుంటారు. మరి నేను అనుకోవడం మంగళవారమే జరుగుతుందో మా గొర్రెపిల్ల వివాహం. దేవుడికి మహిమ కలుగును కాక. ఎందుకంటే యూదుల ప్రకారం అన్ని ప్రభు చేస్తున్నారు. కాబట్టి నేను రాసిన పాయింట్ ఎందుకంటే మంగళవారం రాక తేదీ ప్రభు తెలియజేస్తారు. కాబట్టి మన సన్నిధిలో ఉన్న వాళ్ళు దేవుడు తప్పకుండా అన్ని తెలియజేస్తారు. కాబట్టి ఆ రోజు కొరకు, ఆ గాడి కొరకు మనము సిద్ధపడాలి. 10వ చివరి ఏంటంటే లూకాసు 1:36. కాబట్టి ఇక్కడ ఎలిజబెత్ గారి గురించి కూడా ఇతరుల గురించి మనకు తెలియజేస్తాను లేదా? తప్పకుండా తెలియజేస్తాను. మరి ఇక్కడ ఎలిజబెత్ వృద్ధురాలు, ముసలమ్మకు ఏంటంటే గర్భఫలం వచ్చింది. ఈమె కన్యా, పెళ్లి కానీ ఆమెకు మరి గర్భఫలం వచ్చింది. ఈమె అతన్ని దర్శించడానికి వెళ్ళినట్లుగా మనం చూడగలం. కాబట్టి ఏంటంటే ఇతరుల గురించి తెలియజేస్తాం. ఒకసారి ఒకనాడు ఇంకొక కళ వచ్చిందన్నమాట అండి. కుమారి గారు వాళ్ళ ఆడపడిచి బర్త్డే అని చెప్పింది. సరే ఆ రోజు మంగళవారము సోమవారమే వచ్చింది నాకు ఒక కళ. ఏంటంటే ఒక ఆవిడ ఎవరు బాత్రూంలో జారి పడిపోతే నాకు రాడ్స్ వేసి ఆపరేషన్ చేసినట్లుగా ఎవరో పాపం బయట తీసుకొచ్చారని పడిపోయినా లేపి. నేను ఆ రోజు మరి ఈవిడ ఆడపడిచి బర్త్డే, ఈవిడ కూడా ఒకసారి పడిపోయారు బాత్రూంలో అని చెప్పారు. ఎందుకని అప్సెట్ చేయడం అని ఆ రోజు నేను ఏం చెప్పలా. తర్వాత మంగళవారం రాత్రి నేను ఆడియో మెసేజ్ చేశాను, ఇలాగలాగా వచ్చిందంటే ఆవిడ ఎప్పుడో చూసుకున్నప్పుడు మా రిప్లై ఇచ్చారు. ఏంటంటే అమ్మగారు మేము ఇలా ఎల్ఐసి మీటింగ్ ఉంటే వెళ్తున్నాము. సురేష్ గారు ఏం చేశారంటే పెట్రోల్ బంక్ దగ్గర ఆగారు. అక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, ఎలా మీ అమ్మగారు ఎలా ఉన్నారని అడిగితే ఇప్పుడే హాస్పిటల్ నుంచి వస్తున్నాను, జారి పడిపోయారు, కుట్లు నుంచి వస్తున్నాను అంటే ఏంటి. నేను మరి ఇతరుల గురించి కాదు, వాళ్ళకి జరిగిపోయి కూడా మరి దేవుడు చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను అన్నమాట. అంటే దేవుడు మన విషయాలు, ఇతరుల విషయాలు కూడా మనకి తెలియజేస్తారు. ఇక్కడ ఎలిజబెత్ గురించి మరి తెలియజేశాడు దేవుడు. అని 11 చివరిది 38వ వచనం, ప్రభు దాస్రాన్ని మార్చడం జరుగుతుంది కాక. దేవుడు దేవదూతలు ఇన్ని చెప్పాక మరి ఆమెను అనకుండా అంగీకరించకుండా ఉంటే జకర్యా మోగవాడిగా అయిపోయాడు కదండి. దేవదూత వచ్చి నీవు మరి ఒక కుమారుడు దేవుడు నీకు ఇస్తున్నాడంటే ఇది ఎలా జరుగుతుందని చెప్పేసి పెళ్ళైన అతను అలా అడగచ్చా? అబ్రహాం శాల గురించి తెలియదా జకర్యా ఎలిజబెత్? చెప్పండి. మరి సకల ధర్మ విధులు చెప్పండి నడుచుకునే వారికి తెలియదా? తెలుసు. కానీ అవిశ్వాసం పట్ట యోహాన్ గారు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ పుట్టే వరకు కూడా మాట్లాడాలే మూగవాడుగా ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈమె ఆమెనని చెప్పి లోబడింది అంటండి. కాబట్టి మరి లోతు అయితే ఏం చెప్తున్నాడు, నేను అంత దూరం వెళ్ళాను ప్రభు, సోయర్ చిన్న ప్లేస్ కదా, అక్కడికి వెళ్తాను నేను, లేకపోతే నేను ఆకాశ అగ్ని గంధకల్లా కాలిపోతాను, నేను నా కుటుంబీకులని అన్నాడు. అలా దేవుడికి వచ్చే సలహాలు ఇచ్చేవారుగా మనం ఉండకూడదు. కానీ దేవుడు మరి మనకు ఎప్పుడైతే దేవుడు మనకి జరిగిస్తానని చెప్పినప్పుడు తప్పకుండా ప్రభు నేను లోబడతానని చెప్పేసి. కాబట్టి 12ది ఏంటంటే లూకాసు 1:46 ఇన్ని జరిగినాయి కాబట్టి దేవుడి చిత్తాన్ని లోబడింది. కాబట్టి ఈమె ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా అప్పుడు మరి ఇట్లా నా ప్రాణం ప్రభువును గనపరచు. చాలా
కావాలని, కానీ ప్రభువుని కనపరుస్తుంది, సంతోషిస్తుందంట. ఆమెను ప్రభు ఎన్నుకున్నాడని, ఆమెకు ప్రభు తోడుగా ఉన్నాడని, ఆమె దేవుని కృప పొందుకుందని, ఆమెకు అనేక విషయాలు తెలియజేస్తున్నాడని, ప్రభు గురించి, యేసు గురించి, యేసు నామధేయం గురించి, ఆయన జీవిత విశేషాల గురించి ఇవన్నీ చెప్పబడినప్పుడు ఆమె ఇవన్నిటిని బట్టి ప్రభుని కనపరుస్తుంది, సంతోషిస్తుంది. కాబట్టి నిజమే, మనకు దేవుడు ఇచ్చిన ధన్యత బట్టి మనం గర్వించకూడదు. అంటే దేవుని స్తుతించాలి, మనపరచాలి. మరి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు వచ్చిన మన ఎందుకు వచ్చినాడు ఆయన వట్టి చేతులతో రాడు, వరాలు తీసుకొస్తారు. కాబట్టి పై అనుభవాలు సంపాదించుకోవడం వల్ల మనము ఏం చేయగలము, దేవుని స్తుతించగలము. మనం కూడా నువ్వు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దాని అనేటువంటి ఆశీర్వాదం మనకు వస్తుంది. ఇంటి భాగ్యం మనందరికీ ప్రభు దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. తండ్రి యేసయ్య, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివని అలనాడు కన్యమరి ఒకటే అట్టే భాగ్యం పొందుకుంది నాన్న. నీకు వధువుగా సిద్ధపడవలసిన మేము ప్రతి ఒక్కరం కూడా అట్టి ధన్యత మేము పొందుకోవాలి తండ్రి. యేసయ్య, అనేక విషయాలు మీరు మాకు తెలియజేశారు కాబట్టి దేవా, విన్న వాక్యం మా హృదయాన్ని ముద్రించండి తండ్రి. ప్రభావ పరిశుద్ధాత్మ తండ్రి యేసయ్య, మా జీవితాలు 30 అరదంతలుగా 100 వాక్యాన్ని ఫలింపచేయండి తండ్రి యేసయ్య. తండ్రి నాన్న ప్రభు నీ రాకడ సమీపం కాబట్టి నాన్న ఆనాడు కన్యమరియా తండ్రి ఎంతగానో సిద్ధపడింది నాయన, అటు భాగ్యం పొందుకుంది తండ్రి. నాన్న మేము కూడా రాకడకు నాన్న సిద్ధపడాలయ్యా. నీటి బాప్తిజం పుచ్చుకోమని నీకు చెప్తున్నాం, ఆజ్ఞ మేము పాటించాం. పరిశుద్ధాత్మ అగ్నిలోను బాప్తిజం పొందాలని చెప్తున్నాం, మేము అది కూడా పొందాలి తండ్రి. బుద్ధిగల కన్యకల వల్లే నూనెని దేవుని సిద్ధపరచుకున్నాను. ఆ సిద్ధలో నూనె తండ్రి కలిగిన వాళ్ళు తండ్రి నాన్న లోనికి విందులోని ప్రవేశించినటువంటి ఆశీర్వదించబడిన వాళ్ళారా అనేటువంటి నాన్న ప్రభా, అటు జాయ్ సెలబ్రేషన్ నాన్న గొప్ప సంతోషకరమైన విందులోనికి మేము వచ్చినాయన తండ్రి. నాన్న గొర్రెల వివాహంలో పాలు పొందడమే ధన్యత అన్నావు. పెళ్లి వస్త్రాన్ని సిద్ధపాటు మాకు దయచేయండి. ప్రతి దినం కూడా నీతో సహవాసం చేయగల భాగ్యం మాకు దయచేయండి తండ్రి. నాన్న నీతో సహవాసం చేస్తున్నాను ప్రభా. ఆ గొర్రెల వివాహంలో 7 పెళ్లి విందులో ఉండి నాన్న తండ్రి నాన్న ఈ లక్షణాలన్నింటినీ పొందుకున్నాను. గొర్రెల భారీగా పర్లోకం నుండి దిగి వచ్చి మేము చూడగల తండ్రి దానితో దయచేయమని నాన్న ప్రభు వేస్తే తండ్రి 2వ రాకడ కొరకు మమ్మల్ని తండ్రి సిద్ధం చేయమ. కుటుంబీకులు తండ్రి సంఘ బిడ్డలు బయటవేసినాన్ని క్రైస్తున్నాను నిజాలు అందరినీ కూడా సిద్ధం చేయండి. సర్వ సృష్టి నుంచి సిద్ధం చేయమని సర్వలోక సృష్టికర్త లోకానికి వెళ్ళిన నజరుడు యేసునామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మన్నాత అవకాశం ఇచ్చిన గారికి మన క్రియేటివ్కి వందనాలు, స్తుతులు.